భాగవతం తెలిసి పలకాలి అంటే శివుడికైనా బ్రహ్మకైనా అసాధ్యమే అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే భాగవతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. ఎన్ని పరంపరలు ఉన్నాయో. విష్ణుమూర్తి బ్రహ్మగారికి ఒకసారి భాగవతాన్ని ఉపదేశం చేశారు. బ్రహ్మగారు నారదుడికి ఉపదేశం చేశారు. సనక సనందనాథులకి సంకర్షణ భగవానుడు ఉపదేశం చేశారు. మళ్ళీ సనకాదులు ఒకసారి నారదుడికి గుర్తు చేశారు. నారదుడు వ్యాసుడికి చెప్పాడు. అలాగే పరాశర ఋషికి, బృహస్పతికి, పెద్ద పెద్ద దేవతలు, బృహస్పతి సాంఖ్యాయన మహర్షికి ఉపదేశం చేశాడు, పరాశరుడికి ఉపదేశం చేశారు. అలా అనేకమైన పరంపరగా ఎప్పటి నుండో ఈ భాగవతం అనేది మనకు అందివ్వబడుతూ ఉన్నది. కనుక ఇలాంటి భాగవతాన్ని తెలిసి పలకడం అనేది చాలా దుస్సాధ్యమైనటువంటి విషయం, అసాధ్యమనే చెప్పాలి. అంటే తెలిసినంత మేర మనం చెప్పుకుంటాం, అదే భాగవతంలోని గొప్పతనం. అలాగే శివరామాలయంలో ఈ భాగవత సప్తాహం జరగడం అనేది చాలా ఆనందం. ఉంటే శివాలయం లేదా రామాలయమే మనం చూస్తూ ఉంటాం. అలాంటిది శివరామాలయం చాలా సమన్వయాత్మకముగా ఉన్నది. పద్మపురాణంలో ఒక మాట చెబుతాడు. కలియుగంలో దోషాలు ఒక్కొక్కటి చెబుతూ శివనింద హరినింద విపరీతంగా ఉండడమే కలియుగంలో ముఖ్యమైనటువంటి లక్షణం అంటాడు. అంటే హరి వేరు హరుడు వేరు అనేటువంటి భావం అధికంగా ఉంటుంది. ఈ మధ్య కొత్తగా వర్గాలు కూడా తయారైపోయాయి. శివనింద చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, హరినింద చేయడానికి ఒక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ నేను చూసి మీతో చెప్తున్నటువంటి మాటలు, సరదాగా అంటున్న మాటలు కాదు. ఈ దౌర్భాగ్యం ఎంత దాకా పాకిపోయింది అంటే చివరికి విదేశాలకు కూడా బాగా పాకిపోయినటువంటి బాధ. అక్కడికి వెళ్తే కూడా వీళ్ళు ఏ పార్టీ అనేటువంటి విషయాలు చూసుకుని వీడు మన వర్గంలో చేరతాడా లేదా అనేటువంటి విధానాన్ని అమలుపరుచుకుంటున్నారు. రాజకీయాలతోనే సగం చచ్చిపోయిన మన మతాన్ని ఇంకొంచెం చంపడానికి అనువుగా ఇలాంటి కుయత్నములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక స్వామివారు అన్నారట, అదేంటండి ఇలా చేయకూడదు మీకు తెలుసు కదా అని అడిగితే మేము కూడా బ్రతకాలి కదా అని సమాధానం ఇచ్చట ఆయన. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది నేనేదో కపోల కల్పితంగా చెప్తున్న మాట కాదండి, యథార్థంగా జరిగినటువంటి విషయం. కనుక ఇలాంటి చోట శివరామాత్మకమైన ఈ ఆలయంలో ఇలా చెప్పడం చాలా సంతోషం. శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే అని శివుడు అంటాడు. రామనామం చెబితే సహస్రనామం చెప్పినంత పుణ్యం అంటాడు. విష్ణుమూర్తి ఏమో నేను ఎప్పుడూ పరమేశ్వరుని ధ్యానం చేస్తానంటాడు. ఎక్కడ అంటే మహాభారతం చదివితే తెలుస్తుంది. మహాభారతంలో ఉపమన్యువు దగ్గరికి వెళ్ళి శివదీక్ష పొందాడు కృష్ణ పరమాత్మ. భారతం ప్రమాణం కాదు అంటే ప్రమాణం కాదనేవాడికి ఏదీ ప్రమాణం కాదు, వాడి బుద్ధికి నచ్చిందే ప్రమాణం. వ్యాసుడు చెప్పింది ప్రమాణం కాదు. కొంతమంది తృణాయమేని అంటాడు, వ్యాసుణ్ణి కూడా గడ్డిపోచతో సమానంగా తీసేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుసా అండి. వాళ్ళు అనుకున్నది ధర్మం, వాళ్ళు అనుకున్నదే సిద్ధాంతం, అంతే. పైగా వాళ్ళు మిగిలిన గ్రంథాలు చదవరు. అది ఇచ్చినటువంటి చిక్కు. చదివితే పోనీ ఇది ఏదేం చెప్పొచ్చు, మరి మీరు ఏ ప్రమాణంతో చెప్తున్నారని అడుగుతారు. వేదం అన్నిటికీ ముఖ్యమైన ప్రమాణం. వాడు అవైదికుడైతే దేన్నో అవలంబించుకుంటాడు. వైదికుడు వేదాన్ని అనుసరించే కదండి చెప్తాడు. ఏకం సద్విప్రా బహుధా వదంతి అని వేదమే చెప్పింది. ఉన్న ఒకే ఒక పరమాత్మను ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పిలుస్తున్నారు. ఇంద్రుడని, అగ్ని అని, యముడని, వాయువని, ఇలా అనేక రూపాల్లో ఒక పరమాత్ముడినే వారికి నచ్చినట్టుగా పిలుస్తున్నారు అన్నారు. అలా ఎందుకు పిలవడం, ఒకే విధంగా పిలవచ్చు కదా అని మీరు అనవచ్చు. వేదం కూడా అలాగే చెప్పొచ్చు కదా. ఒకే పేరుని కనుక చెబితే, ఒకే రూపాన్ని చెప్తే అందరూ అలాగే భావించుకుంటారు కదా. ఇన్ని రకాలుగా ఉండాలా అని మీకు అనిపించవచ్చు. అన్నం తింటే ఆకలి తీరుతున్నప్పుడు ఒకే ఆహార పదార్థాన్ని సృష్టించవచ్చు కదా. ఆకలి తీరడం మనకు కావాలి. ఒక పదార్థాన్ని తింటే మనకు ఆకలి తీరిపోయినట్లయితే ఒకే పదార్థం ఉండొచ్చు కదా ఈ సృష్టిలో. అలా లేదే. తీరేది ఆకలి అయినప్పుడు తినేది ఒకే పదార్థం అయితే ఏమైంది? అయినా కూడా అలా తినలేము. ఎందుకంటే అందుకు కారణం మన రుచి. ఆ రుచి మన పూర్వార్జితమైన సంస్కారాన్ని అనుసరించి ఏర్పడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు తల్లి గోరుముద్దలు తినిపించేటప్పుడు ఏ ఇంట్లో పెద్దవాళ్ళు ఒక పదార్థాన్ని అలవాటు చేస్తారు. అది మొదటి నుంచి తిని మనకు అలా అలవాటు. కనుక అది తింటే వచ్చేటువంటి రసాస్వాదన మిగిలినవి తిన్నప్పుడు రావు. అదేవిధంగా ఈ జీవుడు శివానో రామానో ఒక నామం మీద, ఒక రూపం మీద ఒక ఆసక్తిని ఏర్పరచుకుంటాడు. ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే అనేక జన్మల సంసర్గం వల్ల ఏర్పడుతుంది. పుట్టడంతోనే, లేకపోతే కొంచెం పరిణమించిన వెంటనే వాడికి శివుడంటే ఇష్టమని ఎవరు చెప్తారు? వాడికి కృష్ణుడంటే ఇష్టమని ఎవరు చెప్తారు? ఇంకొకటికి ఎవరు చెప్పరు. వాళ్ళకి పూర్వార్జితమైన సంస్కారాల వల్ల వాటి మీద దృష్టి ఏర్పడుతుంది. ఒక మహమ్మదీయుడు కృష్ణనామాన్ని విన్నంతనే కన్నులు నీరు కాలుస్తూ సమాధిని పొందాడు తెలుసా అండి. కాశీలో జరిగినటువంటి ఘటన. ఆయనకి ఎవరు చెప్పారు? పూర్వార్జితమైన సంస్కారాలు అంత బలంగా ఉంటాయి. ఆ సంస్కారాలు ప్రత్యేకించి మనల్ని ఒకవైపు లాగుతున్నప్పుడు నేను కట్టేస్తా అంటే కుదరదు. తద్వారా ఏమవుతుందంటే వైషమ్యం ఏర్పడుతుంది, విభేదాలు ఏర్పడతాయి. ఇది తెలుసుకోకుండా అంతా ఒకే తాటికి రావాలని ప్రయత్నం చేసే మతాలన్నీ కూడా విధ్వంసములైపోతాయి. కనుక అలా ఎన్నడూ కూడా ఉండకూడదు. విభిన్నతలో
ఐక్యతని మనం ఎప్పుడు కూడా దర్శించాలి. ఇది మన సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం ఇది. ఆకాశాత్ పరిదంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎలాగా నీరు నదుల్లో విభిన్నంగా ప్రవహించినా చివరికి సముద్రంలో ఏకమైనట్లుగానే అందరూ పెట్టే నమస్కారాలు ఆ కేశవుడికే చేరతాయి. మళ్ళీ కేశవుడు అంటే విష్ణుమూర్తి అని అనవద్దు, అందరూ ఒకటే. ఆ కేశవుడికి సతతం నమస్కారం. ఈ విధంగా సమన్వయాన్ని గురించి చెప్పుకుంటూ ఈనాడు భాగవత సప్తాహం గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి. సప్తాహం అన్నాం కనుక దీనికి ఒక విధి విధానం అనేది ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. ఈనాడు ఇలా ఉన్నదా లేదా అనే అంశాన్ని కాస్తంత పక్కన పెడదాం. సప్తాహాన్ని ప్రాచీనమైన కాలంలో ఎలా జరిపించేవారు? దీనికి ఒక పద్ధతి ఉండేది. ఊరి పెద్దలందరూ కూడా ఒక చోట చేరి పరస్పరం మాట్లాడుకునేవారు. ఈనాటి నుంచి మనం కొన్ని రోజులు సప్తాహాన్ని ఏర్పాటు చేయాలి అనుకుని తమ వంతు చేయూతని చేసేటువంటి వ్యక్తికి ఇచ్చేవారు. అలా సప్తాహాన్ని ఆరంభం చేస్తారు. ఊరంతా పందిర్లు కడతారు, కళాబీలు చల్లుతారు, ముగ్గులు పెడతారు, లేఖలు పంపిస్తారు. లేఖల్లో ఏం రాస్తారంటే, అయ్యా ఫలానా ఒక రోజు నిర్ణయించుకుని ఈనాటి నుండి 7 రోజుల పాటు భాగవత సప్తాహం అనేది జరగబోతూ ఉన్నది. మీ జీవితంలో సార్థకమయ్యేటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే ఈ 7 రోజులే అని మీరు గ్రహింతురుగాక. ఈ 7 రోజుల్లో మీరు కొంతైనా సమయం కేటాయించగలిగితే మీ జీవితం ధన్యమవుతుంది, లేకపోతే సమయాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. రత్నాన్ని పోగొట్టుకుని గాజు ముక్కల వెంబడ తిరిగేవాడిలాగా భగవద్ విషయాలను వదిలి లౌకికమైన విషయముల గురించి చింతించేవాడు వ్యర్థుడైపోతాడు. కనుక భగవంతుడి మీద ఆసక్తి ఉన్న మీలాంటి పుణ్యాత్ములు ఈ సప్తాహానికి విచ్చేసి తరింప మేము ప్రార్థిస్తున్నాం. సప్తాహంలో మీకు 7 రోజులు కుదరకపోతే కనీసం 3 రోజులైనా, కనీసం 1 రోజైనా వచ్చి ఈ భాగవతాన్ని విందురుగాక అని ప్రతి ఊరికి లేఖని పంపించేటువంటి వాళ్ళు. ఈరోజు వాట్సాప్ పుణ్యం అని అరగంటలో వెళ్ళిపోతుంది అనుకున్న వెంటనే కదండి. ఎంత దూరమైనా మనం పంపించవచ్చు, కానీ వినేవాళ్ళు తక్కువ. ఆ రోజుల్లో లేఖలు పంపడానికి కష్టం, కానీ వినేవాళ్ళకు కొదవలేదు. ఆనాటి శ్రద్ధ అనేది అలా ఉండేది, అంత చక్కగా ఉండేది. అయితే ఇక్కడ చెప్పవచ్చేది ఏమిటి అంటే, ఇలాంటి పుణ్యకార్యాలు చేసేటప్పుడు చేసేటువంటి వాళ్ళకి చేయూత ఇవ్వడం అనేది చాలా చాలా పుణ్యప్రదమైనటువంటి విషయం. మీ అందరూ ఇతపూర్వమే విని ఉండవచ్చు, అయినా కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను.